హాయ్ మిత్రులందరికీ స్వాగతం. ముఖ్యంగా మనం ఏదైనా ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు మనందరికీ తెలిసింది ఏంటంటే అది బయింగ్ కావచ్చు, సెల్లింగ్ కావచ్చు. మనకి వాల్యూమ్స్ చెక్ చేస్తూ ఉంటాం. దాని తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చెక్ చేస్తూ ఉంటాం. ప్రప్రథమంగా మనకు కావాల్సింది ఏంటంటే డైరెక్షన్ అనమాట. సో ఆప్షన్ బై చేస్తామా లేకపోతే సెల్ చేస్తామా అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. మనకి డైరెక్షన్ తెలియాలి. అంటే మార్కెట్ బుల్లిష్ ఉందా లేకపోతే బేరిష్ ఉందా లేకపోతే సైడ్ వేస్లో ఉందా అనేది కొద్దిగా మార్కెట్లో క్లూ అనేది తెలిసిందనుకోండి. దాన్ని ఏంటంటే మనం ఫర్దర్గా డెసిషన్ తీసుకోవడానికి, ట్రేడ్ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మనకున్న దాంట్లో ఏంటంటే ప్రైస్ యాక్షన్, అది వచ్చేసరికి మనం స్పాట్ చార్ట్ మీద చెక్ చేస్తాం ప్రైస్ యాక్షన్ ఎలా ఉందని చెప్పి. బట్ దాని తర్వాత మనం ఈ యొక్క వాల్యూమ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ వాల్యూమ్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే మనకి క్లూ ఇవ్వటం జరుగుతుంది. అంటే మార్కెట్లో బుల్స్ స్ట్రాంగ్గా ఉన్నారా, బేర్స్ స్ట్రాంగ్గా ఉన్నారా అని చెప్పేసి క్లూ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే జస్ట్ చార్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కేసులో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఉంది కదా, దాంట్లో ట్రేడింగ్ వ్యూ చార్ట్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే దీంట్లో స్కాల్పర్ అని ఉంటుంది. మీకు ఒకవేళ ఎనేబుల్ లేకపోతే చెక్ చేయండి. ఇక్కడ స్కాల్పర్ ఆప్షన్ ఉంటుంది. అంటే వెరీ క్విక్గా ట్రేడ్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కోర్స్ మనం యూస్ చేసిన ఇన్స్ట్రుమెంటు బ్యాంక్ నిఫ్టీ, దీనికి ఎటువంటి ట్రేడింగ్ చేయలేము ఎందుకంటే ఇది స్పాట్, ఇది ఫీచర్ కాదు. అయినప్పటికి కూడా ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ మోస్ట్ ట్రేడర్ కానీ దాని మీద క్లిక్ చేయండి. జస్ట్ మనకి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. దాని తర్వాత మోస్ట్ ట్రేడెడ్ అని వస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఫ్రెండ్స్. దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంది ఏంటి, బుల్లిష్ అని ఉంది కదా, మార్కెట్ వ్యూ బుల్లిష్ అంటే జనరల్గా ఏంటంటే కాల్స్ అనేది చూపిస్తుంది. నేమ్ ఇక్కడ ఏ స్ట్రైకు ఏంటి ఎక్కువగా ట్రేడ్ చేసింది అనమాట. మోస్ట్ ట్రేడెడ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎక్కువగా ట్రేడింగ్ జరిగింది ఈరోజు. దాని మీద ఎందుకు జరిగింది ఏంటి అనేది డెఫినెట్గా ఏంటంటే మార్కెట్ మూవ్ అవుతున్న కొద్దీ చాలామంది ప్లేయర్స్ ఏం చేస్తుంటారు, కాల్స్ బై చేసేవాళ్ళు కాల్స్ బై చేస్తుంటారు, కాల్స్ సెల్ చేసేవాళ్ళు కాల్స్ సెల్ చేస్తుంటారు అండ్ స్ట్రైక్ కూడా షిఫ్ట్ చేస్తూ వెళుతూ ఉంటారు. అందుకని ఇక్కడ మనకేంటంటే ఇవి హెవీగా ట్రేడ్ అయినాయి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తూ ఉంది. దాని తర్వాత మనం ఇక్కడ చూస్తే వాల్యూమ్స్ అనేది కనిపిస్తుంది. చూడండి, వాల్యూమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి. బట్ ఇక్కడ మొత్తం కూడా ఒక డేటా ఉండటం వల్ల మనకు ఒక ఓవర్ వ్యూ అనేది రావడం జరుగుతుంది. ఎలాగంటే ఇక్కడ వాల్యూమ్ ఎంత ఉంది, 92 crores ఉంది, అంతేనా? వాల్యూమ్ అనేది మనం చెక్ చేస్తున్నాం, 92 crores. దాని తర్వాత 73 crores, దాని తర్వాత 65 crores ఉంది, దాని తర్వాత 50 crores ఉంది. సో మనం అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూమ్ అనే దాంట్లో 50, 65, 75, 95 అనుకుందాం రఫ్గా, ఈ విధంగా ఉంది. అండ్ ఈరోజు ఏం జరిగింది, మనకి మార్కెట్ బుల్లిష్ ఉందా బేరిష్ ఉందా అంటే డెఫినెట్గా బుల్లిష్లో ఉంది. ఎస్పెషల్లీ అన్నీ కూడా బుల్లిష్లో ఉన్నాయి. కోర్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా బుల్లిష్లో ఉంది. బట్ వాల్యూమ్స్ బుల్లిష్లో ఉన్నాయి కదా, ఆ టైంలో ఎంతెంత ఉన్నాయి అనేది ఒక జస్ట్ గుర్తుపెట్టుకుందాం మనం. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక స్క్రీన్ షాట్ అనేది తీస్తున్నాను. ఓకేనా, జస్ట్ స్క్రీన్ షాట్ అనేది వాల్యూమ్స్ వాటికి తీసుకుంటున్నాను. రైట్, దీన్ని పక్కన పెడదాం. నా ఏం చేస్తున్నానంటే ఇక్కడ బేరిష్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, బేరిష్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ దీంట్లో అన్ని పుట్స్ వస్తాయి. ఓకేనా, దీంట్లో ఎందుకు పుట్స్ వచ్చినాయి అంటే డెఫినెట్గా ఏంటంటే హైయెస్ట్గా ట్రేడ్ అయిన పుట్స్ మాత్రం ఇక్కడ రావడం జరుగుతుంది. మేబీ కొంతమంది బాయ్ చేసి ఉండొచ్చు, హెడ్జింగ్ తీసుకొని ఉండొచ్చు, లేకపోతే సెల్ చేసి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. బట్ మనం అబ్జర్వ్ చేస్తుంది వాల్యూమ్స్ అనమాట. ఈ వాల్యూమ్స్ అనేది అబ్జర్వ్ చేస్తే చూడండి 93 crore కనిపిస్తుంది. ఇది 46,000 పుట్టు. అండ్ దాని తర్వాత చూడండి డ్రామాటికల్గా చేంజ్ అనేది 55కి వెళ్ళిపోయింది అండ్ 40 కనిపించింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న స్క్రీన్ షాట్ని దీన్ని కంపేర్ చేద్దాం. రైట్, ఇక్కడ కంపేర్ చేస్తూ ఉంటే ఫస్ట్ 46,000 కాలు 92 crores, డెఫినెట్గా పుట్ ఎక్కువగా ట్రేడ్ చేశారు. ఈ ఒక్క స్ట్రైక్ పక్కన పెడదాం. బట్ దాని తర్వాత అబ్జర్వ్ చేయండి, కాల్స్ ఎక్కువగా 73 crore, 54 crore, 65 crore, 40 crore, 50 crore, 30 crore. ఏది ఎక్కువ ఉంది ఇక్కడ? ఆబ్వియస్గా మనకి కాల్స్ ఎక్కువగా ట్రేడ్ అయినట్టు కనిపిస్తూ ఉంది. చూడండి, కాల్స్ ఎక్కువగా ట్రేడ్ అయినట్టు కనిపిస్తుంది.
ఏది హైయెస్ట్ ట్రేడెడ్ అయిన వాటిల్లో మనం చెక్ చేస్తే కాల్స్ ఎక్కువగా ట్రేడ్ అయినట్టు కనిపిస్తుంది యాజ్ కంపేర్ టు ద పుట్స్ అనమాట. సో దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మార్కెట్ పైకి వెళుతూ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఆ సమయంలో కాల్స్ ఎక్కువగా ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. ఎందుకు జరుగుతుంది మనందరికీ తెలుసు. మార్కెట్ పైకి వెళ్తుందంటే ఏం చేస్తుంటాం, మనం ఎక్కువ క్వాంటిటీ అనేది ట్రేడ్ చేస్తాం కదా, బై చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా. కోర్స్ సెల్లర్స్ కూడా కావాలనుకోండి, బట్ మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు డెఫినెట్గా ఎక్కువ మంది ఏం చేస్తుంటారు, బై చేస్తూ ఉంటారు. రైట్. అయితే ఈ మొమెంటం అప్ సైడ్ ఉంది కాబట్టి కాల్స్లో ఎక్కువగా యాక్టివిటీ అనేది కనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది బేరిష్గా ఉండి డౌన్ సైడ్ అనేది వెళ్తూ ఉందనుకోండి, దెన్ మనకి ఇక్కడ మోస్ట్ ట్రేడెడ్లో డెఫినెట్గా పుట్స్ అనేది డామినేట్ చేయడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. బట్ ఇండివిజువల్ స్ట్రైక్ అబ్జర్వ్ చేయటం, ప్రతి చార్ట్ను ఓపెన్ చేసి అంటే ప్రతి స్ట్రైక్ని ఓపెన్ చేసి అబ్జర్వ్ చేసేదానికంటే కూడా ఇక్కడ మోస్ట్ ట్రేడెడ్ అని ఉంది కదా, ఇక్కడ మోస్ట్ ట్రేడెడ్ దీని మీద క్లిక్ చేయడం వల్ల ఈ యొక్క కంపారిజన్ కానీ మనం కానీ అబ్జర్వ్ చేయగలిగితే లైవ్ మార్కెట్లో పుట్ సైడ్ ఎక్కువ ఉన్నాయా, కాల్ సైడ్ ఎక్కువగా ఉన్నాయా, వాల్యూమ్స్ మనం చూస్తుంది, నాట్ ఓపెన్ ఇంట్రెస్ట్, గుర్తుపెట్టుకుని కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకండి, వాల్యూమ్స్ అనమాట. డెఫినెట్గా కాల్ సైడ్ ఉన్నాయంటే మార్కెట్ యొక్క సెంటిమెంట్ బుల్లిష్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వాల్యూమ్స్ పుట్ సైడ్ కానీ ఎక్కువగా ఉన్నాయి యాజ్ కంపేర్ టు ద కాల్ సైడ్ అనుకుంటే కూడా, అంటే మోస్ట్ ట్రేడెడ్ పుట్స్ ఉన్నాయనుకోండి, డెఫినెట్గా మార్కెట్ యొక్క సెంటిమెంటు బేరిష్ అని చెప్పేసి కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో 100% ఇది వర్కౌట్ అవ్వకపోయినా మనకేంటంటే డెఫినెట్గా ఒక రెఫరెన్స్ లాగా ఒక క్లూ అయితే ఇవ్వడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను. దాని తర్వాత మళ్ళీ బుల్లిష్కి వెళ్తున్నాను. చూడండి, నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసేది ఏంటి, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కోర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తాం, దాని తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనేది కూడా అబ్జర్వ్ చేస్తాం. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అంటే ఏంటి, నిన్న ఉన్న దాంతో ఈరోజు ఉన్న డేటాని కంపేర్ చేస్తాం అనమాట. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేకపోతే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది డిక్రీజ్ అవుతుందా అనేది మనం చెక్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏ క్లూ వస్తుంది అనేది మనం ఇక్కడ లైవ్లో చూద్దాం. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ బులిష్గా ఉంది. ఇక్కడ మనం చూస్తే నేనేం చేస్తున్నా, దీన్ని కూడా ఒక స్క్రీన్ షాట్ తీస్తున్నా. బ్యాంక్ నిఫ్టీ కాల్స్ అనమాట, ఇదంతా కూడాను స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టేస్తున్నా. రైట్. ఇప్పుడు మనం చూస్తే 1.47 crore చూడండి, దాని తర్వాత 77 lakhs, 43 lakhs, 43 lakhs, 30 lakhs కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బేరిష్కి వెళ్దాం. బేరిష్కి వెళ్ళి రెండింటిని కంపేర్ చేసుకుందాం. ఏంటిది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. ఇదేమో కాల్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్, మనం చూస్తుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కాదు, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ పర్సంటేజ్. చూడండి 1.47 crore ఉంది కాల్ సైడ్, అంటే డెఫినెట్గా దీని మీద ఎక్కువగా యాక్టివిటీ అనేది జరిగింది. ఇది కాసేపు పక్కన పెడితే దాని తర్వాత చూడండి 77 lakh ఉంది. ఓకేనా, 43 lakh ఉంది, 43 lakh ఉంది, 30 lakh ఉంది. అంటే డెఫినెట్గా ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందంటే కూడా మనకి రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉన్నట్టు కదా. బట్ ఈరోజు మార్కెట్లో ఏమైంది, బుల్లిష్ మూవ్ వచ్చింది. అయితే ఇక్కడ చూడండి, ఈ యొక్క చేంజ్ మనం అబ్జర్వ్ చేస్తే దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంత పర్సంటేజ్ చేంజ్ వచ్చిందంటే ఇది ఇంట్రాడే కిందకు వస్తుంది. ఇక్కడున్న డేటాలో ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనేది మనం చూస్తే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. ఇక్కడ 287%, 320%, 143%, 32%, 80% కనిపిస్తుంది. కానీ పుట్ సైడ్ చూడండి, ఏకంగా 1881%, 6814, 1031, 181, 726, 85, 4984% వచ్చిందనమాట. అంటే ఇంట్రాడేలో ఏం జరిగింది అనేది యొక్క చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెప్తుంది. ఇది డ్రామాటికల్గా చేంజ్ వచ్చింది. నిన్న వ్యూ అనేది యాక్చువల్గా ఏంటంటే మార్కెట్లో బేరిష్ వ్యూనే ఉంది. ఎలా చెప్పగలం, హైయెస్ట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది నిన్న కాల్ సైడ్. బట్ ఈరోజు ఏం జరిగింది అనేది ఈ యొక్క చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అనేది చెప్తుంది. అయితే ఇక్కడ ఇంకొంచెం డీప్గా వెళ్తే కూడా ఒక ప్రశ్న అనేది రావడం జరుగుతుంది. ఏంటంటే మరి ఇక్కడ ఎక్కువగా ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్. చూడండి, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇక్కడ తక్కువ కనిపిస్తుంది. ఇక్కడ 1.47 crore, 77 crore, ఇక్కడ 61 ఉంది, 43 ఉంది, 36 ఉంది, 43 ఉంది. ఓకే, అయినప్పటికి కూడా ఈరోజు వచ్చిన చేంజ్ చూడండి, ఇక్కడ వచ్చిన ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనేది కంప్లీట్గా ఏ లెవెల్ దాటినాక వచ్చిందనేది చూడండి. 46,000 దాటినాక వచ్చిందనమాట ఇదంతా కూడా. అంటే 46,000 పైన కాల్స్ అయితే హెవీగా సెల్ చేశారనమాట. ఒక ఆపర్చునిటీ లాగా తీసుకున్నారు. ఎందుకు, మార్కెట్ రైజ్ అయింది,
డెఫినెట్గా ఓటీఎంస్ కూడా కొద్దిగా స్పైక్ అవుతాయి కదా, ఆ స్పైక్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఈరోజు ఎక్స్పైరీ ఎక్కడ క్లోజ్ అయింది, 46,000 కింద క్లోజ్ అయింది. బట్ వాళ్ళు యాడ్ చేసిన ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడుంది, మొత్తం కూడా ఓటీఎంస్ 47,000 కానీ 4,000 కానీ 400 కానీ 300 కానీ 500 కానీ 200 100 ఈ మొత్తం కూడా ఓటీఎంస్ అనమాట. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూడండి మార్కెట్ ఈరోజు ఏంటి బుల్లిష్లో ఉంది. హైయెస్ట్గా మనకి 45,900 పుట్టు, అంత దగ్గరకు వచ్చేసారు వీళ్ళు. ఎక్కడ మార్కెట్ క్లోజ్ అయింది మనకి 45,000, ఓకే అంతేనా, 996 అట్లా క్లోజ్ అయింది. అంటే దగ్గర దగ్గర 46,000 దగ్గర క్లోజ్ అయింది. బట్ అగ్రెసివ్గా యాడింగ్ ఎక్కడ జరిగింది అనేది చూడండి, ఎట్ ద మనీకి దగ్గరలో జరిగింది. 45,900 పుట్టు అంటే చాలా క్లోజ్ అనమాట. దాని తర్వాత 46,000 పుట్టు, 45,800 పుట్టు, ఇవన్నీ వెరీ క్లోజ్ టు ద ఎట్ ద మనీ, ఇవన్నీ కూడా పుట్లో. సో ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకేం చెప్తుందంటే ఎటువైపు ఈరోజు సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుందని చెప్తుంది. నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇవి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి. ఇవి వచ్చేసరికి మనకి ఓటీఎంసా, ఇన్ ద మనీయా, లేకపోతే ఎట్ ద మనీ అనేది చూసుకోవాలి. డెఫినెట్గా ఏంటంటే ఇవన్నీ కూడా ఎట్ ద మనీకి దగ్గరలో ఉన్నాయి. బట్ అదే ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ పెరిగింది, కానీ ఇవన్నీ కంప్లీట్గా ఓటీఎంస్ ఇవి. ఓకేనా, ఎందుకంటే మార్కెట్ బుల్లిష్లో ఉంది కాబట్టి దూరంగా ఉన్నాయి సెల్ చేశారు ఇక్కడ. సో ఈ డేటా అనేది మనం కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. డెఫినెట్గా. అండ్ దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మోస్ట్ ట్రేడెడ్ డేటా చాలా హెల్ప్ అవుతుంది లైవ్లో, ఒకసారి చూడండి. అండ్ దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియో దేని మీద చేయాలనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వీడియోస్ అనేది మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. డెఫినెట్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ మీ అందరికి కూడా చేరవేయబడుతుంది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.